మద్యం చుట్టూ నడుస్తోంది ఏపీ రాజకీయం. లిక్కర్ స్కామ్ రేపిన రచ్చ కంటిన్యూ అవుతూ ఉండగానే ఇప్పుడు నకిలీ మద్యం దందాపై ధూమ్ ధామ్ రాజకీయం నడుస్తోంది. ఒకవైపేమో విచారణ, మరొక వైపు నేతల మధ్య మాటల తూటాలతో నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో పట్టుబడ్డ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాల్ని ప్రస్తావించారు అధికారులు. కల్తీ మద్యం తయారు చేసినట్టుగా నిందితులు అంగీకరించారని తెలిపారు. కింగ్ పిన్ జయచంద్రారెడ్డి కాగా జనార్దన్ రావు, జగన్మోహన్ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. 4 నెలల క్రితం ములకల చెరువులో గోడౌన్, 3 నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో మరో గోడౌన్ ఏర్పాటు చేసి వైన్స్, బెల్ట్ షాపులు, బార్లకు నకిలీ మద్యాన్ని అమ్మినట్టుగా విచారణలో తేలింది. మద్యం అమ్మకాల్లో అధిక లాభాల్ని ఆర్జించడం కోసమే కల్తీ మద్యం తయారు చేశామని జగన్మోహన్ రావు అంగీకరించాడు. హైదరాబాద్ కు చెందిన రవి నకిలీ లేబుల్స్ తయారు చేయగా బెంగళూరుకు చెందిన బాలాజీ కల్తీ మద్యం తయారు చేశాడని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కల్తీ లిక్కర్ కేసు సూత్రధారి గతంలో వైసీపీ నాయకుడే అని, వైసీపీ ప్రభుత్వ హయాం నుంచే జయచంద్రారెడ్డి నకిలీ మద్యం దందా చేస్తున్నాడని కూటమి ఆరోపిస్తోంది. ఆయన వైసీపీ అయినా పొరపాటున తెలుగుదేశంలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆయన అన్ని చోట్ల సప్లై చేసినట్లే ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. మెడికల్ కాలేజీల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు లిక్కర్ స్కామ్ పేరుతో తమపై బురద చల్లుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు వైవి సుబ్బారెడ్డి. తప్పకుండా ఈ కల్తీ మద్యం వ్యాపారం ఏ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి నిరసనగా దానిపై కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీలో ధర్నా చేసే కార్యక్రమం చేస్తాం. నకిలీ మద్యం కేసు బయటపెట్టినందుకే తమపై బురద చల్లుతున్నారని కూటమిపై మండిపడ్డ ఎంపీ మిథున్ రెడ్డి జయచంద్రారెడ్డితో తనకెలాంటి వ్యాపార సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఆ జయచంద్రారెడ్డి అనే అతను తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. మేము ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మాకు అసలు అధికారులంతా కూడా అతను చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఈరోజు మిగతా నాయకులందరూ కూడా కట్టా సురేంద్ర నాయుడు కానీ లేకపోతే ఇంకో వాళ్ళు కానీ అందరూ చంద్రబాబు నాయుడు వాళ్ళు హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళందరూ కలిసి చేశారు. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ కు ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి పాస్పోర్ట్ తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో న్యూయార్క్ లో యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు మిథున్ రెడ్డి వెళ్లనున్నారు. మొత్తంగా లిక్కర్ చుట్టే నడుస్తోంది ఏపీ రాజకీయం ప్రస్తుతం.